హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అవకాశం ఇచ్చిన రవిచంద్రకు, అలాగే వేదిక ఇచ్చిన పెద్దలకు, కూడి వచ్చిన సంఘ బిడ్డలకు కూడా ప్రభునామంలో మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ మంచి అవకాశము దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయోగ్యుడైన నన్ను ప్రభు తన సిలువ చాటును మరుగుపరుచుకొని మరి ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యన వాక్య పరిచయం చేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి దేవుని మహిమపరుస్తూ చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యము మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల తండ్రి, జీవాధిపతి మా యేసయ్య, నీ ఘనమైన ప్రేమగల నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, నీ ఘనమైన దివ్యమైన ప్రభా వాత్సల్యము చేత అయా ఏ యోగ్యత లేని అర్హత లేని మా కొరకు ప్రభా ఈ రక్తమును కాల్చి అయా మాకు రక్షణను దయచేసి అయా నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును తరుణాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అంతకంటే ప్రాముఖ్యముగా గత సంవత్సరములన్నీ మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన సంవత్సరం 2025లోకి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మాకంటే గొప్పవారు, మీరు ప్రఖ్యాతులుగా ఇచ్చిన వారు, డబ్బున్నవారు ప్రభా, ఎంతో అర్హతలు హోదాలున్నవారు ఇది నాన్ని చూడలేకపోయారు. వారి కంటే గొప్పవారిని, శ్రేష్టమైన వారిని కాదు కానీ కేవలము నీ కృప, కేవలము నీ కనికరము ద్వారా నాయనా మేము ఇగో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉండగా నువ్వు చేసిన మేలు బట్టి, కృపను బట్టి నీకేమిచ్చిన నువ్వు తీర్చగలవు ప్రభా. నీకు వందనాలు చూపిస్తున్నాను నాయనా. మా ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకొనిచుండగా అయా అయోగ్యుని దీనుని ప్రభా ఈ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా నా నోటిని బురుగా మీరు వాడుకోండి ప్రభా. అయా మాట్లాడబోనది నేను కాదు కానీ నా ద్వారా మీరు మాట్లాడమని ప్రభా. నాతో మా అందరితో నీ దివ్యమైన స్వరము వినిపించమని, నిబంధనైన స్వరము ద్వారా మా హృదయమును సరిచేసి ప్రభా ఈ నూతన సంవత్సరము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా మార్చమని వేడుకుంటూ యేసు ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు వాక్య పఠనమునకు మరి సిద్ధపరిచిన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చేదురు. నేను చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగక మీరు దున్నబడి వెత్తబడిదురు. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య భాగములో ఇశ్రాయేలు వారితో మరి చెప్పబడిన ప్రవచన భాగ్యం ఇది. మరి ఈ ప్రవచనం ఏమిటి అంటే ఇశ్రాయేలు వారు దేవుడి జనాంగము, దేవుడి చేత ఎన్నుకోబడిన జనాంగం ఇది. అయితే మొదట్లో నిన్న రాత్రి కాలములో మనం చదివి ఉన్నాము కదా, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో చెరపట్టబడి ఉన్నారు. వారిని ప్రభు విడిపించాడు. మరలా వారు చేసిన పాపముల ద్వారా మరలా బబులోనులో చెరపట్టబడి ఉన్నారు. అయితే ప్రభు వారి మొరను విని వారిని జ్ఞాపకం చేసుకొని వారికి మరొక అవకాశం దయచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టడానికి కారణము ఏదో నీ మంచితనము, ఏదో నీ గొప్ప కార్యములు, నీ నీతి క్రియలు కాదు. ప్రభువారు నీకు చూపించిన కృప, ప్రభువారు నీ మీద దయ చూపించారు. ఒకప్పుడు నీ నా జీవితము లోకంలో, శాపంలో, అంధకారంలో కొట్టబడి ఉన్నది. ఏ యోగ్యత లేని నీ కొరకు, నా కొరకు ప్రభువారు రక్తము చిందించి నీకు స్వతంత్రాన్ని దయచేశారు. అయితే నువ్వు రక్షించబడిన తర్వాత మనం చేస్తున్న పాప క్రియల ద్వారా మరలా పాపము ద్వారా బందీలమైపోయి చెరపట్టబడి ఉన్నాము. అయితే ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో ప్రభువారు మరలా నీకు విడుదల సంవత్సరముగా నీతో మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన ఈ వాక్య భాగం జాగ్రత్తగా వినండి. కొంత సమయం ఈ వాక్యం ధ్యానించుకుని దయచేసి నిరంతరంగా కూర్చొని వాక్యం జాగ్రత్తగా వినమని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. చదవబడిన వాక్య భాగములో 8వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు.
ఎవరండి మీరు? ఇశ్రాయేలు ప్రభువారు ఏమని సెలవిస్తున్నారంటే నా జనులు. ఎందుకండి జనులు? ఆయన జనులు ఎందుకు అవుతారు? ఆయన వారికి ఎందుకు దేవుడుగా ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతంలో గ్రంథంలో చూసినట్లయితే దావీదు చెప్తా ఉంటాడు సొలొమోనుతో, అనేకమైన రాజ్యాలు, అనేకమైన గోత్రాలు, అనేకమైన దేశాలలో ఉన్న వారిలో ప్రభు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ఆయన పని చేయడానికి, ఆయన కొరకు ఎన్నుకోదగిన బిడ్డలుగా నన్ను ఎన్నుకున్నాడంటే ఆయన కొరకు బ్రతకడానికి. ఈ రోజు లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది గోత్రాలు ఉన్నాయి. కానీ ప్రభువారు నీ గోత్రంలో నీ తండ్రి కుటుంబాన్ని, నీ తండ్రి కుటుంబంలో ప్రాముఖ్యంగా నేను ఎందుకు ఎన్నుకున్నానంటే ఆయన తన బిడ్డలుగా చేసుకోవడానికి. నా జనులు అంటున్నాడు. ఈరోజు నువ్వు నీ దేవుడి గురించి ఎరిగి ఉన్నావా? నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావా? ఒక సాధారణ ప్రధానమంత్రి లేకపోతే ఒక సాధారణ మినిస్టరే బహిరంగంగా అందరిలో పిలిచి మీరు నా వారు అని చెబితే నువ్వెంత గర్వకారణంగా ఫీల్ అవుతావండి? ఈరోజు ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవదేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని, నిన్ను నన్ను పిలుచుకొని నా జనులు అని చెబుతుంటే నువ్వు మరలా దేవుని మరచి ఈ లోక క్రియల కొరకు, శారీరక సంబంధమైన భౌతికమైన క్రియల కొరకు నువ్వు ప్రభువాన్ని విడిచి తిరుగుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను లోకానికి సృష్టికర్త అయిన దేవుడు, రాజులకు రాజైన, ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుడు నిన్ను నన్ను ఆయన జనాంగముగా పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు ఆయన జనాంగమని నువ్వు ఎరిగి ఉన్నావా? ఆయన మాటలో నడుస్తూ ఉన్నావా? అయితే ప్రభు వారు నీకు ఇచ్చే వాగ్దానం ఇది. 9వ వచనం చదువుకుందాము. 8వ వచనం చివరి వచనం నుంచి, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు. దేవుని జనాంగమా, దేవుని జనాంగము ఏమి చేయబడడానికి పిలువబడినదంటే ఫలించడానికి. ఎవరి కొరకు? ఎవరి కొరకు ఫలించబడడానికంట? వారి కొరకు, అనగా ఇతరుల కొరకు. నీ జీవితము నీ కొరకు ఫలభరితం మాత్రమే కాదు, కానీ ఇతరులకు ఫలభరితముగా ఉండడానికి ప్రభు వారిని నేర్చుకున్నారు. మన జీవితమే ఫలభరితముగా లేకపోతే ఇతరులకు మనం ఎలా ఫలభరితముగా ఉండగలము? ఎలా మన ఫలాలు ఇతరులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయండి? ఏమిటండి ఫలాలు? గొప్ప బంగ్లాలు పొందుకోవడమా? గొప్ప ఐశ్వర్యము, మంచి పేరు, ఆస్తులు, అంతస్తులు కట్టుకోవడమా నీ ఫలాలు? కాదు. ప్రభు వారు నిన్ను పిలుచుకొని ఏర్పరచుకున్నది ఎందుకంటే ఇహలోక సంబంధమైన వాటి కొరకు నిన్ను పిలవలేదు, కానీ రాబో కాలంలో ఆ పైన పరమంతుల వాటి కొరకు నీ కన్నులు చూడాలి. ఆశ్చర్యకరమైన సంగతులు నీవు ఈ ప్రజలకు చూపించగలగాలి. యేసు ప్రభు వారు పుట్టక మునుపు యెషయా గ్రంథకర్త అయిన, ప్రవక్త అయిన యెషయా రాసి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎందుకంటే ప్రభు ఆశ్చర్యకరమైన వాడు. ఆయన ఆశ్చర్య కార్యములు నీకు చూపించడం మాత్రమే కాదు, కానీ నీ ద్వారా ఇతరులకు ఆశ్చర్యకరమైన సంగతులు చేయడానికి ప్రభు వారు నిన్ను నన్ను ఏర్పరచుకున్నారు. ఎలా చూస్తారండి ఇతరులు ఆశ్చర్యకరమైన సంగతులు? నీలో నాలో ఫలం లేకపోతే ఎలా ఇతరులు ఆశీర్వదించబడతారు? ఒకప్పుడు నీవు నేను వాటిలుగా లోకంలో పాప శాపంలో ఉన్నప్పుడు నీ కొరకు రక్తం కార్చిన ప్రభు ఒకరిని నీ జీవితంలోకి పంపించి వారి ద్వారా నీకు స్వార్థ చెప్పడం బట్టి ఈరోజు నువ్వు నేను ఆశీర్వాదకరమైన జనాంగముగా, పిలువబడిన జనాంగముగా మనం ఉన్నాము. మరి నీ నా జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా లేకపోతే ఎలా అండి? మరి చూద్దామా ఎవరు ఈ ఫలభరితమైన జీవితం కలిగి ఉంటారో, ఎలా ఈ ఫలవంతమైన జీవితం కలిగి ఉంటారో చూద్దాము. రండి చదువుదాం. 10వ వచనము, 9వ వచనము. మీ పక్షమున నేను మీ తట్టు తిరగక మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా. ఫలాలు ఎలా వస్తాయండి? ఫలాలు ఎలా వస్తాయి? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక విత్తనము తీసుకువెళ్ళి పొలంలో చల్లిస్తే ఫలము రాదు. ఒక విత్తనము ఫలాలు రావాలి అంటే
ఆ భూమి దున్నబడాలి. దున్నబడిన భూమిలో విత్తనము పడాలి. విత్తనము పడిన తర్వాత అది చావాలి. అది చచ్చిన తర్వాత మొలకెత్తుతుంది. ఈరోజు నీ నా జీవితము ఫలభర్తిగా ఉండకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ భూమి దున్నబడాలి. ఏంటి దున్నబడమను అనుకుంటున్నారేమో? ప్రభు వాక్యములో నీ జీవితము, నీ హృదయం దున్నబడాలి. నువ్వు చేస్తున్న పాప క్రియలు ప్రభు వాక్యము వెలుగులో దున్నబడినట్లయితే నీ జీవితంలో ఉన్న శరీర క్రియలని నశించిపోతాయి. శారీరకమైన సంబంధమైన ఆశలని నశించిపోతాయి. పొలంలో విత్తనం వేయబడిన తర్వాత దున్నబడకపోతే ఆ పొలంలో సారవంతమైన ఫలాలు రావు. ఈరోజు నీ నా జీవితంలో సారవంతమైన ఫలములు రావాలంటే దున్నబడాలి. దున్నబడడం మాత్రమే కాదు, మొక్క రావాలి అంటే విత్తనము చావాలి. ఈరోజు అనేక సార్లు ప్రభు దగ్గరకు వచ్చిన వారు అనేక అనుకుంటారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, నా జీవితం ఫలవంతముగా ఉండాలి కదా, మరి నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు? ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఫలాలు రావాలి అంటే నీవు దున్నబడాలి, నువ్వు చావాలి. ఈ లోక శాపగ్రస్తమైన భౌతికమైన క్రియలు ఆశలు నీలో చచ్చిపోవాలి. ప్రభు వాక్యము ద్వారా, ప్రభు బోధ ద్వారా, శ్రమల ద్వారా నీ జీవితం ఎప్పుడైతే దున్నబడుతుందో అప్పుడే నీ జీవితంలో సారవంతమైన ఫలములు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో ప్రభు వారు నీ జీవితంలో చేయబోతున్న నూతనమైన క్రియలు, మంచి ఫలాలు రావాలంటే నువ్వు సిద్ధపడాలి. నా జీవితంలో శ్రమలు, నిందలు, బాధలు ఏవచ్చినా సరే నేను ప్రభు కొరకు దున్నబడతానని నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ లోక శారీరకమైన క్రియలు నాలో చచ్చిపోవాలి. ఆ తీర్మానం నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రభు వాక్యము నీలోకి వెళ్ళి నీ సారవంతమైన జీవితమును, నీ జీవితంలో ఫలవంతముగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నా జీవితము పీడు భూమి, సారము లేని భూమి ఇది. కానీ ప్రభు వారు రక్తము కాల్చి, ఆయన కన్నీటిని ఆయన రక్తపు బొట్టును ప్రతిదీ నీ కొరకు ఎందుకు చిందించాడు తెలుసా? నువ్వు ఆశీర్వాదముగా ఉండబడడానికి. ప్రభు వారు ఎంతగానో ప్రయాసపడి నీ కొరకు రక్తము చిందించారంటే ఆ ప్రయాసము వ్యర్థమైపోవడానికి కాదు, కానీ నువ్వు నేను ఆశీర్వాదముగా ఉండబడడానికి. మరి ఎలా ఆశీర్వాదపరచబడతాము? నీ జీవితంలో ఆశీర్వాదంగా లేకపోతే ఫలాలు రావడానికి ఏంటి త్రోవ అంటే దానికి ఒక సీక్రెట్ ఉంది. ఆ రహస్యం ఏంటి అంటే నీ జీవితంలో ప్రభు వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఎలాగ మరి మనకు ఫలాలు వస్తాయనంటే 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు బహు జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానముందు ఆశానిగ్రహముందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇది మీరు కలిగి ఉన్న ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞాన విషయములలో నిష్ఫలులమైనను కాకుండా చేయను. అంతేనండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క ఆ ఇమేజ్ లోకి నువ్వు వెళ్ళాలి అనంటే, నీ జీవితంలో ఫలభరితమైన జీవితం నీకు రావాలి అనంటే ప్రభు యొక్క స్వరూపమును నువ్వు ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము పువ్వుల మాట కాదు. క్రైస్తవ జీవితము ఆహ్లాదకరమైన జీవితము కాదు. నువ్వు బ్రతకాలి అంటే నువ్వు సహనము, ప్రేమ,
జాలి, కనికరము, ఆశానిగ్రహము కలిగి ప్రభు యొక్క స్వరూపమును ధ్వనించుకున్నప్పుడు మాత్రమే నీ జీవితము ఫలభరితం అవుతుంది. మొట్టమొదటిగా చూసి ఉన్నాము, ఇతరుల కొరకు ఫలభరితముగా నీ జీవితము పిలువబడి ఉన్నది. ఆ ఫలభరితమైన జీవితం ఎలా అవుతుంది అని అంటే ప్రభు యొక్క స్వరూపమును ధరించుకోవాలి. ఈరోజు నీ ఆ జీవితాల్లో ఏదైనా ఇబ్బందులు, ఏదైనా శ్రమలు వస్తే అంతే విశ్వాసాన్ని విడిచిపెడిపోతా ఉంటారు. వారి జీవితంలో ఏదైనా అనారోగ్యం వస్తే ఇదేనా నా జీవితం ఎందుకని నిరాశలోకి వెళ్ళిపోతా ఉంటారు. ఎవరైనా రాని మాటలు అంటే దాన్ని ఓర్చుకోవడానికి, సహించడానికి ఇష్టపడము. నువ్వు సహించినప్పుడు, ఓర్చుకున్నప్పుడు ఆశానిగ్రహము కలిగి చదవండి 5వ వచనము. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును అధ్యయనమా. అమ్మా, సద్గుణం అంటే ఏమిటో తెలుసా? మంచి గుణము. లోకస్తులందరూ మంచి చేసిన వారికి మంచి చేస్తారు, చెడు చేస్తే చెడు చేస్తారు. అది లోక నైజం. అది ఇంకొంతమంది ఉన్నారు, సాతాను చేత పట్టబడి మంచి వారికి కూడా చెడు చేయడానికి చూస్తూ ఉంటారు. అది సాయితాను నైజమది, అపవాది నైజమది. ప్రభువారా, ప్రభువే ప్రియమైన దేవుని బిడ్డలారా, సద్గురులు ఎవరో తెలుసా? నీ ప్రభు సద్గురువైన వాడు. ఆయన తనను దూషించిన వారిని కూడా ప్రేమించాడు, తనని ద్వేషించిన వారిని కూడా ప్రేమించాడు. ఈరోజు నువ్వు నేను సద్గుణంగా ఎలా జీవించాలో తెలుసా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం మాత్రమే కాదు, కానీ నిన్ను ద్వేషించే వారిని, నిన్ను దూషించే వారిని, నీ మీద అపనిందలు వేసే వారిని, నిన్ను బాధ పెట్టే వారిని కూడా నువ్వు ప్రేమించగలిగితే అది సద్గుణము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలాలు ఊరికనే రావండి, ఫలాలు ఊరికనే రావు. ఒక విత్తనము పొలంలోకి వెళ్ళబడిన తర్వాత, దున్నబడిన తర్వాత, పొలంలో విత్తనము పడిన తర్వాత చావాలి. చచ్చిన తర్వాత మొక్క వచ్చినప్పుడు కూడా అనేకమైన గాలి, తుఫానులు, వర్షము, ఎండ అన్ని భరించాలి. లేకపోతే ఫలభరితమైన జీవితం రాదు. ఈరోజు నీ నా జీవితంలో ఫలభరితమైన జీవితం రావాలి అంటే ఇతరుల కొరకు నువ్వు ఫలభరితముగా ఉండాలి. అంతేకాదు కానీ ఈ ఫలాలు నీతో రావాలి అంటే నీకు సద్గుణం ఉండాలి. సద్గుణంతో పాటు జ్ఞానం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో అనేక మంది పేరు ప్రఖ్యాతులుగా వచ్చిన వారు, జ్ఞానము ఎంతో తెలివితేటలు ఉన్నవారు, వారిని రక్షించలేదు వారి తెలివితేటలు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నీ జీవితంలో భక్తి ఉండి భయం లేకపోతే, భక్తి ఉండి భయం లేకపోతే, భయం ఉండి భక్తి లేకపోతే నీ జీవితంలో జ్ఞానము రాదు. లోకంలో తెలివితేటలు నీకు ఉండొచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతిగా వచ్చిన వాడవై ఉండొచ్చు, కానీ లోక తెలివితేటలు నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకుని రాదు. కానీ జ్ఞానము అనగా విజ్డమ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుండి నీకు జ్ఞానం రావాలి అంటే నువ్వు దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి జీవించిన వారి జీవితంలో మాత్రమే ఈ పరలోక సంబంధమైన జ్ఞానం వస్తుంది. ఆ పరలోక సంబంధమైన జ్ఞానము వచ్చినప్పుడు ఆ జ్ఞానమందు ఆశా నిగ్రహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు విశ్వాస జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? వారికి ఆశా నిగ్రహం లేదు. ఎందుకమ్మా అంటే ఈ లోకంలో ఉన్న శారీరక క్రియల కొరకు వారు ఆరాటపడుతూ ఉన్నారు. ఈ లోక భౌతికమైన విషయాల కొరకు నువ్వు ఆరాటపడుతూ నిగ్రహాన్ని నువ్వు కోల్పోతే ప్రభు వారి జ్ఞానము నీకు రాదు. ప్రభు వారి జ్ఞానము నీకు రాకపోతే నువ్వు సద్గుణముగా నువ్వు ఉండలేవు. ఈరోజు నువ్వు నిగ్రహ శక్తి కలిగి ఉన్నావా? ప్రియవరుంట, అమ్మా, తమ్ముడు, అక్క, చెల్లి, నీ నిగ్రహ శక్తి ఏమైపోయింది? ప్రభు వారు నిన్ను పిలిచినప్పుడు, నువ్వు కొత్తలో రక్షించబడినప్పుడు ప్రభు కొరకు బ్రతకాలనే ఆశలో ఏమైపోయింది? నాను నిగ్రహాన్ని విడిచిపెట్టి అనిలు చేసే క్రియలు, లోక క్రియలతో నువ్వు కూడా పాలుభాగస్థులు అయిపోతే నీ క్రైస్తవ జీవితం ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు వారు నిన్ను మరలా హెచ్చరిస్తా ఉన్నారు. వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుందాం. ఈరోజు
మన జీవితాల్లో నిగ్రహ శక్తి లేకపోతే ప్రభు వారిని అడగండి. ప్రభు వారు ఎంతో దయగలవాడమ్మా. ఆయన ఈ లోకముకు శరీర రూపంలో ధారించి నీ వలే నా వలే మరి మానవ రీతిగా ఆయన కూడా ఈ లోకానికి వచ్చి సహించి శ్రమలో బాధలో నిందలో అవమానంలో ఎదిరించి జయించి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నేను జయించినాను కనుక మీరు జయించెదరు. హల్లెలూయా. ఈ రోజు నీకు జయ జీవితము రావాలి అంటే ప్రభు యొక్క వాక్యపు వెలుగులో నువ్వు దున్నబడాలి. సహనము ఆశ నిగ్రహము కలిగి నువ్వు జీవించినప్పుడు మాత్రమే నా జీవితము ఫలభరితమైన జీవితముగా, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఎందుకు తెలుసా ఈ లోకంలో అంత ద్వేషము, ఎందుకు వారిని ఎంతగా హింసిస్తారో తెలుసా? వారు దేవుని ప్రేమ కలిగి ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. గాంధీ గారు చెప్తారు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టి చూపించండి అని. అది ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? ఈ దివ్యమైన బైబిల్ గ్రంథంలో చూపించబడిన ప్రేమ వాక్యములవి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు నేను సహోదర భావము కలిగి లేకపోతే ఈ లోకంలో అన్యులకు, నీ సహోదరులకు, ఇతరులకు ఫలవంతముగా ఉండలేవు. నువ్వు ఫలవంతముగా ఉండాలి అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజు నీ సంఘంలో నీ సంఘస్థులతో సహోదర ప్రేమ కలిగి ఉన్నావా? నీ ఆత్మీయమైన తల్లిదండ్రులతో దైవజనులతో ప్రేమ కలిగి ఉన్నావా? నీ కుటుంబాలతో, నీ రక్త సంబంధాలతో, నీ సైనికుడు వారితో నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు కూడా ఆశీర్వాదకరమైన ఫలముగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, ఈ ఫలాలు నా జీవితంలో రావాలి అని అంటే నేను దున్నబడాలి, నేను ఆశ నిగ్రహము కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలని నువ్వు ఒక తీర్మానం తీసుకో. నీకున్న తెలివి చేత, నీకున్న ఆలోచన చేత నువ్వేమి చేయలేవు, కానీ ఆ బలమున్న జ్ఞానము నీకు వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ నీ హృదయంలో నాటుకొని పోతాయి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఫలవంతమైన ఫలాలు నువ్వు చూడగలవు. నీ జీవితంలోనే ఫలవంతమైన జీవితాలు కాదు, కానీ ఇతరులకు కూడా ఫలవంతమైన జీవితముగా నువ్వు ఉంటావు. ఒకప్పుడు నువ్వు కూడా లోకంలో శాపంలో బందీ అయినప్పుడు ప్రభువారు నీకు ఆ స్వాతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఇంకా మరణపు ఛాయలో చీకటిలో అనేక మంది లోకంలో ఉన్నారు, వాటి వెలుగులోనికి నువ్వు తీసుకుని రావాలి. మరణం నుంచి జీవంలోకి నువ్వు లాక్కొని రావాలంటే నీ జీవితం ఫలవంతముగా ఉండాలి. నువ్వు ప్రభు కొరకు నిలబడాలి, నువ్వు సహనం కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇంకంత మాత్రమే కాదండి, చివరిగా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము, ఉపకార ధర్మమును చేయమర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఏంటమ్మా, నీ జీవితంలో ఫలాలు రావాలంటే నువ్వు చేయవలసిన కార్యములు ఏమిటో తెలుసా? కాబట్టి ఆయన ద్వారా, ఎవరు ఆయన? ప్రభువైన క్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము. ఆయన అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఇంత ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కూడా నీ నోటితో దేవుని నామాన్ని నువ్వు స్తుతించలేకపోతే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు చూడలేవు. అనేక మంది వారి జీవితాల్లో ఎన్నో మేలులు పొందుకున్నాక ప్రభువును మరిచిపోయి, ప్రభు చేసిన మేలును మరిచిపోయి వారికి ఉన్న ఆశీర్వాదములు కూడా తగ్గించబడిపోయింది. దానికి కారణము కృతజ్ఞత కలిగి లేకపోవడము. ఈ రోజు నీ జీవితంలో ప్రభు చేసిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా?
నీ జీవితంలో ఏదో శ్రమలు బాధలు వచ్చినప్పుడు ప్రభు నిన్ను రక్షించిన తర్వాత నీ జీవితం ఏ రీతిగా మారిందో నువ్వు ఒకసారి నీ పూర్వ జీవితాన్ని వెనక తిరిగి చేసుకుంటే నువ్వు స్థితించకుండా ఉండలేవు, ప్రభుని ఆరాధించకుండా ఉండలేవు, ఆయన మహింపరచకుండా ఉండలేవు. చక్కటి కుటుంబాన్ని, చక్కటి మందిరమును, ఆత్మీయమైన తల్లిదండ్రులు, దైవదాసులు మీకు ఇచ్చి ఉన్నాడు ప్రభు. ఇవన్నీ పొందుకున్న తర్వాత కూడా నీ జీవితంలో నువ్వు కృతజ్ఞత లేనివాడి అయితే నువ్వు ఆత్మీయమైన ఫలాలను పొందుకోలేవు. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మ ఫలములు ఎవరికనే రావండి. నువ్వు దున్నబడాలి, నువ్వు సహించాలి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ కృతజ్ఞతలుగా ఉండాలి. నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఒకప్పుడు నీ పాత రోజుల జీవితాన్ని చూసినట్లయితే ఎవరు కూడా నిన్ను ఇష్టపడదు. మనం చేసిన ఆ పాప క్రియలు వెలుగులోకి వస్తే మన తలను పైకెత్తుకోవడానికి కూడా అర్హత మనకు ఉండదు. ప్రభు వారు నిన్ను ప్రేమించి నువ్వు రహస్యముగా చేసిన పాపములన్నింటినీ మన్నించి నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రేమించి ప్రాణము పెట్టి ఈ రోజు నేను సజీవుడిగా ఉంచాడు. అందరూ వాటి దేవుడికి బిగ్గరగా చేతులెత్తి చెప్తామా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిని పిలుచుకున్నారు. రండి మరలా చదువుదాము. హెజ్కేలుకు రాసిన గ్రంథము 36వ అధ్యాయము 8-9 వచనములు. ఇశ్రాయేలు పర్వతమా, కొంతకాలములకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు ఫలములు ఫలించెదరు. నేను మీ పక్షమునున్నాను. నేను మీ తట్టు తిరగగా దున్నబడి వెక్కబడదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారు నిన్ను పిలుచుకోవడమే కాదు, నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నారు నువ్వు ఫలవంతముగా ఉండడానికి. అయితే నీ ఫలవంతమైన జీవితంలో ఈ శ్రమలో బాధలు నీతో వచ్చినప్పుడు ప్రభు వారు నిన్ను ఎక్కడికి విడిచిపెట్టి వెళ్ళలేదు, వెళ్ళిపోడాయన నీ సంతనే ఉంటాడు. రండి చదువుదాం 9వ వచనము. నేను మీ పక్షమున ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ ఆత్మీయ పోరాటంలో నువ్వు నేను ఒంటరిగా పోరాడడం లేదు కానీ ప్రభు వారు మన పక్షంలో ఉన్నారు. నువ్వు నేను జయించలేవు కనుక ప్రభు వారు నీ పక్షమున ఉండి నీ పక్షమున ఆయన యుద్ధము చేయించున్నాడు. యుద్ధం యెహోవాది. హల్లెలూయా. నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగినప్పుడు, నీలో ఉన్నవాడు ఎవరో నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ప్రభు కొరకు ఫలాలు ఫలిస్తావు. నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా జీవితంలో ఫలాలు లేవు, నా జీవితము నాకు తెలివి లేదు, నా జీవితంలో అంత చందాలు లేవు, నా జీవితంలో నాకు జ్ఞానం లేదు, నేను ఆత్మీయ స్థితిలో లేదనుకుంటున్నావేమో. నీ ఆత్మీయ స్థితిని బట్టి ప్రభు నీకు ఫలాలు ఇస్తానని లేదు కానీ ప్రభు వారు తన కుమారుడైన క్రీస్తుని నీలోకి పంపి ఆయన నీ పక్షమున పోరాడుతా ఉన్నాడు. నువ్వు నేను జయించలేము. ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు నేను ఎంత మన స్వంత జ్ఞానంతో ప్రయత్నించినా బయటికి రాలేము. కానీ అందుకే ప్రభు వారు అంటున్నారు, నేను మీ పక్షంలో ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు చేయవలసిన పని ఏంటండి? మనం కేవలం ప్రభు కొరకు ఆశ కలిగి ఒదిగిపోవడమే. ప్రభు కొరకు మన జీవితంలో ఒదిగిపోయినప్పుడు నువ్వు నేను చక్కని వాడిని. నాకు తెలిసిన ఒక మంచి పాట ఉంది, బికాస్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఆయన జీవిస్తున్నాడు కనుక నేను రేపటి జీవితాన్ని నేను జీవిస్తాను. అనేక మంది ఈ నూతన సంవత్సరంలో అడిగిపెట్టి ఉన్నారు కానీ వారి జీవితంలో ఒక ఓర్పు, ఒక విశ్వాసం నిరీక్షణ లేదు. కానీ క్రైస్తవులు గారికి ఇచ్చిన గొప్ప ఓర్పు, నిరీక్షణ, విశ్వాసం ఏమిటి అంటే జీవించేది నువ్వు కాదు కానీ ప్రభు వారు నిన్ను జీవింపజేస్తా ఉన్నాడు. ప్రభు వారు నిన్ను ఫలింపజేస్తా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో కడుగు పెట్టి ఉండగా ఈ సంవత్సరంలో అంతటిలో ప్రభు నువ్వు కాదు, నీ ప్రభువు నీ పక్షమున
ఆయన జీవిస్తా ఉన్నాడు. నీ పక్షంలో ఆయన పోరాడుతా ఉన్నాడు. నీ పక్షంలో ఫలాలు దయచేసే పని ఆయనది. నీ పని కేవలము ఆయన ఎందు విశ్వాసం ఉంచబడి ఆ భూమి తులబడడానికి ఏ రీతిగా సిద్ధపడుతుందో ఈరోజు సిద్ధపడాలి. ప్రభు వాక్యపు వెలుగులో ప్రభువా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నా జీవితాన్ని ప్రభువానికి అర్పిస్తున్నాను. ఇదిగో దేవా నా జీవితము అయ్యా పలుమార్లు ఎదురిగిపోయానయ్యా, పలుమార్లు ప్రభువాన్ని విడిచి వెళ్ళిపోయాను. ఈ రోజు నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నా జీవితంలో ఫలవంతమైన జీవితంగా మీరు చేయండి. ఈ నా నూతన సంవత్సరంలో ప్రభా ఫలవంతమైన సంవత్సరంగా మీరు చేయండి. నాకు మాత్రమే కాదు ఇతరులకు ఫలవంతమైన జీవితంగా చేస్తానన్నావు ప్రభా అని దేవుని మీరు అడిగినప్పుడు ప్రభు వారు తప్పకుండా ఆయన నమ్మకస్తులు, ఆయన ప్రేమ గల తండ్రి, ఆయన కరుణావాత్సల్యము గలవాడు. ఆయన ఒకవేళ నువ్వు చేసిన కొన్ని పనులు బట్టి, నువ్వు చేసిన పాపములు బట్టి అయ్యో నా దేవుడు నన్ను ఇక్కడ క్షమించలేమనుకుంటున్నావేమో, ప్రభు దగ్గరకు వచ్చి మీ పాపము మీరు ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వారి నీతివంతులు కనుక సమస్త దుర్నీతిని మిమ్మల్ని పవిత్రులుగా చేయను. నీ పాత జీవితము ఇక నేను నిలబడి చేయదు, నీ నూతన జీవితం నిలబడి చేయదు. నీ దేవుల శాపాలని కొట్టివేయబడతాయి. ఇక జీవించుతున్నది ప్రభు కానీ నువ్వు కాదు. పౌలు గారు కూడా ఎన్నో శ్రమల నిందలు అనుభవించారు, ఎన్నో బాధలు, ఎన్నో జీవితంలో ఎన్నో వచ్చినప్పటికీ కూడా జీవించినది నేను కాదు కానీ నాలో జీవించినది క్రీస్తే, బ్రతుకుతా నా మట్టుకైతే క్రీస్తే, చావైతే నాకు బాగున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజు బ్రతికితే దేవుడి కొరకు బ్రతకాలి. ఆశపడుతున్నా ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడతా ఉన్నావా? అయితే దేవుడు నీ జీవితంలో ఫలవంతముగా ఉంచుతాడు, ఇతరులకు ఫలవంతముగా ఉంచుతాడు. నువ్వు సిద్ధముగా ఉన్నట్లయితే ప్రభువును నువ్వు అడుగుతావా, ప్రభువా నా జీవితాన్ని ఫలవంతమైన జీవితంగా చేయండి ప్రభా, నా సమస్తాన్ని నీకు అర్పించుకుంటున్నాను ప్రభా. గత జీవితంలో అయ్యా నేను నా సొంత ఆలోచన ద్వారా, నా సొంత ప్రవృత్తుల ద్వారా, నాకున్న ధ్వని ద్వారా ప్రభా నేను ఏదో గొప్పవాడు అయిపోదాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించాలని ఆశపడుతున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తుంది, ద్రాక్షావల్లి నేను తీగల మీద, మీరు ఫలించే కొమ్మలుగా ఉండాలి అంటే ప్రభువు యొక్క తీగ మీద నువ్వు అంటు కట్టబడి ఉండాలి. ఈరోజు నువ్వు అన్నిలమైనా సరే, యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసమైనా సరే, నీ జీవితంలో ఫలవంతమైన జీవితం ఉండాలంటే ఆయనతో అంటుకొనినప్పుడు మాత్రమే నీ జీవితము ఫలవంతముగా ఉంటుంది. అడుగుదామా ప్రభువుని, ప్రభువా నా జీవితాన్ని ఫలవంతమైన జీవితంగా చేయండి, నీతో నేను అంటు కట్టబడతానయ్యా. అమ్మా అంటు కట్టడం అంటే ఏమిటో తెలుసా? అంటు కట్టడం అంటే ఎవరికైనా తెలుసా అండి? ఒక మొక్క ఇంకో మొక్కతో జత చేయబడుతుంది. అంటే నీ జీవితము ఫలవంతమైనది కాదు, నీ జీవితం మంచి జీవితము కాదు, కానీ ప్రభువారు నీ జీవితాన్ని లోకంతో కట్ చేసి ప్రభు యొక్క కొమ్మలో నేను అంటు కడతా ఉన్నాడు. ఈరోజు నీ ఆ జీవితం మంచిది కాదు, అది ఫలవంతమైన జీవితం కాదు, కానీ ఎప్పుడైతే ప్రభు వార్తలు అంటు కట్టబడతావో ప్రభులో ఉన్న సారము నీ జీవితంలో ఫలవంతంగా చేస్తుంది. హల్లెలూయా. అడుగుదామా ప్రభుని, రండి మనందరూ కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాము, ప్రభువా నా జీవితంలో ప్రభా ఫలవంతమైన జీవితంగా చేయండి అని అడుగుతామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నీతో నేను అంటు కట్టబడాలి, నా జీవితం ఫలవంతమైన జీవితంగా చేయండి నాయన. అయ్యా నా సొంత జ్ఞానం చేత ఇన్నాళ్ళు నేను బ్రతికాను కానీ ఈ నూతన సంవత్సరంలో నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా. నీ జ్ఞానము నాకు అనుగ్రహించు, నీ జ్ఞానం ద్వారా నాకు ఆశానిగ్రహము ద్వారా సహనము, సహనము ఓర్పును, సహోదర ప్రేమను నాకు దయచేయండి నాయనా. అయ్యా నా సొంత జీవితం చేత నేను ఆశీర్వదించబడలేదు, నా సొంత ఆలోచన చేత నేను ఆశీర్వదించబడలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డ, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, నీ జీవితము భౌతిక సంబంధమైనది కాదు. పరలోక కొరకతో పిలబడి ఉన్నావు, ఆ శాశ్వతమైన పరలోక కాలాలను ప్రభు వారు నిన్ను జీవింపజేస్తా ఉన్నాడు, ప్రభు వారు నిన్ను ఫలింపజేస్తా ఉన్నాడు. ఈ
ఈ సంవత్సరంలో అంతటిలో ప్రభు నువ్వు కాదు, నీ ప్రభువు నీ పక్షమున ఆయన జీవిస్తా ఉన్నాడు, నీ పక్షంలో ఆయన పోరాడుతా ఉన్నాడు, నీ పక్షంలో ఫలాలు దయచేసే పని ఆయనది. నీ పని కేవలము ఆయన ఎందు విశ్వాసం ఉంచబడి ఆ భూమి తులబడడానికి ఏ రీతిగా సిద్ధపడుతుందో ఈరోజు సిద్ధపడాలి. ప్రభు వాక్యపు వెలుగులో ప్రభు నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నా జీవితాన్ని ప్రభానికి అర్పిస్తున్నాను. ఇదిగో దేవా నా జీవితము అయ్యా పలుమార్లు వైదొలిగిపోయానయ్యా, పలుమార్లు ప్రభాని విడిచి వెళ్ళిపోయాను. ఈ రోజు నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నా జీవితంలో ఫలవంతమైన జీవితంగా మీరు చేయండి. ఈ నా నూతన సంవత్సరంలో ప్రభా ఫలవంతమైన సంవత్సరంగా మీరు చేయండి. నాకు మాత్రమే కాదు ఇతరులకు ఫలవంతమైన జీవితంగా చేస్తానన్నావు ప్రభా అని దేవుని అడిగినప్పుడు ప్రభు వారు తప్పకుండా ఆయన నమ్మకస్తులు, ఆయన ప్రేమ గల తండ్రి, ఆయన కరుణావాత్సల్యము గలవాడు. ఆయన ఒకవేళ నువ్వు చేసిన కొంచెం పనులు బట్టి, నువ్వు చేసిన పాపములు బట్టి అయ్యో నా దేవుడు నన్ను ఇంకా క్షమించలేమనుకుంటున్నావేమో, ప్రభు దగ్గరకు వచ్చి మీ పాపము నీ ఒప్పుకైనా ఆయన నమ్మదైన వారి నీతివంతులు కనుక సమస్త దుర్నీతిని మిమ్మల్ని పవిత్రులుగా చేయను. నీ పాప జీవితము ఇక నేను నిలబడి చేయదు, నీ రోత జీవితం నిలబడి చేయదు, నీ దేవుల శాపాలని కొట్టివేయబడతాయి. ఇక జీవించుతున్నది ప్రభు కానీ నువ్వు కాదు. పౌలు గారు కూడా ఎన్నో శ్రమల నిందలు అనుభవించాడు, ఎన్నో బాధలు, ఎన్నో జీవితంలో ఎన్నో వచ్చినప్పటికీ కూడా జీవించినది నేను కాదు కానీ నాలో జీవించినది క్రీస్తే, బ్రతుకుతా నమ్మకైతే క్రీస్తే, చావైతే నాకు బాగున్నాడు. ప్రియమైన దేవుడు వెళ్ళాలా, ఈ రోజు బ్రతికితే నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి. ఆశపడుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడతా ఉన్నావా? అయితే దేవుడు నీ జీవితంలో ఫలవంతముగా ఉంచుతాడు, ఇతరులకు ఫలవంతముగా ఉంచుతాడు. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభుడు నువ్వు అడుగుతావా, ప్రభువా నా జీవితాన్ని ఫలవంతమైన జీవితంగా చేయండి ప్రభా, నా సమస్తాన్ని నీకు అర్పించుకుంటున్నాను ప్రభా. గత జీవితంలో నేను నా సొంత ఆలోచన ద్వారా, నా సొంత ప్రజల ద్వారా, నాకున్న త్వరి ద్వారా ప్రభా నేను ఏదో గొప్పవాడు అయిపోదాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించాలని ఆశపడుతున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం చెబుతుంది, ద్రాక్షావల్లి నేను తీగల మీద. మీరు ఫలించే కొమ్మలుగా ఉండాలి అంటే ప్రభు యొక్క తీగ మీద నువ్వు అంటు కట్టబడి ఉండాలి. ఈరోజు నువ్వు అన్యులమైనా సరే, యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసమైనా సరే, నీ జీవితంలో ఫలవంతమైన జీవితం ఉండాలంటే ఆయనతో అంటుకడినప్పుడు మాత్రమే నీ జీవితము ఫలవంతముగా ఉంటుంది. అడుగుదామా ప్రభుని, ప్రభువా నా జీవితాన్ని ఫలవంతమైన జీవితముగా చేయండి, నీతో నేను అంటు కట్టబడతానయ్యా. అమ్మా అంటు కట్టడం అంటే ఏమిటో తెలుసా? అంటు కట్టడం అంటే ఎవరికైనా తెలుసా అండి? ఒక మొక్క ఇంకో మొక్కతో జత చేయబడుతుంది. అంటే నీ జీవితం ఫలవంతమైనది కాదు, నీ జీవితం మంచి జీవితం కాదు, కానీ ప్రభువారు నీ జీవితాన్ని లోకంతో కట్ చేసి ప్రభు యొక్క కొమ్మలో నేను అంటు కడతా ఉన్నాడు. ఈరోజు నీ నా జీవితం మంచిది కాదు, అది ఫలవంతమైన జీవితం కాదు, కానీ ఎప్పుడైతే ప్రభు వార్తలు అంటు కట్టబడతావో ప్రభులో ఉన్న సారం నీ జీవితంలో ఫలవంతంగా. హల్లెలూయా. అడుగుదామా ప్రభుని, రండి మనందరూ కళ్ళు మూసుకొని ప్రభుని అడుగుదాము, ప్రభా నా జీవితంలో ప్రభా ఫలవంతమైన జీవితంగా చేయండి అని అడుగుదామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకో, ప్రభా నీతో నేను అంటు కట్టబడాలి, నా జీవితం ఫలవంతమైన జీవితంగా చేయండి ఆయన. ఆయన నా సొంత జ్ఞానం చేత ఇన్నాళ్ళు నేను బ్రతికాను కానీ ఈ నూతన సంవత్సరంలో నేను ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా. నీ జ్ఞానం నాకు అనుగ్రహించు, నీ జ్ఞానం ద్వారా నాకు ఆశానిగ్రహము ద్వారా సహనము, సహనము ఓర్పును, సహోదర ప్రేమను నాకు దయచేయండి నాయనా. అయ్యా నా సొంత జీవితం చేత నేను ఆశీర్వదించబడలేదు, నా సొంత ఆలోచన చేత నేను ఆశీర్వదించబడలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డ, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, నీ జీవితము భౌతిక సంబంధమైనది కాదు, పరలోక కొరకతో పిలబడి ఉన్నావు. ఆ శాశ్వతమైన పరలోక కళాల దేశములకు
కలిగి ఉన్నావు. ఆ పరముందున్న ఆత్మఫలముల గురించి, ఆ జీవ వృక్షముల గురించి నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఈ క్షణికాలం ఉండే లోకము కొరకు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అటువంటి జీవితం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో. పేరు ప్రఖ్యాతులుగా ఇచ్చిన వారు, డబ్బు, ఎంతో ఘనమైన, ఎంతో నివాసములు, అన్ని హోదాలున్న వారు ఆ విధిగా వారు ఈ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే నేను గొప్పవారిని కాదు. ఈ భూమిని విడిచి వెళ్ళినా సరే ఆ పరలోకమందు ఆ జీవవృక్ష జీవ ఫలాలను పొందుకోవడానికి సిద్ధపరచబడడానికి ప్రభు నేను పిలిచాడు. ఒక తీర్మానం తీసుకో. దేవుని అడుగుతాను. అందరూ తలలు వచ్చండి, కళ్ళు మూసుకొని దేవుని అడుగుతాము. ప్రభువా, నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా. అయ్యా, నా జీవితంలో ఫలవంతముగా చేయండి అయ్యా. అయ్యా, నా సొంత క్రియల చేత, నా సొంత కార్యముల చేత నేను జయించలేదు కానీ ప్రభువా, ఇదిగో నీతో నేను అంటకట్టబడాలని ఆశపడతా ఉన్నాను అయ్యా. ద్రాక్షావల్లి అయ్యా, తీగలుగా మేమందరము ఉన్నామయ్యా. నీతో అంటుకట్టండి, ఒకరు ఫలవంతులుగా చేయండి మనం ప్రార్థన చేసుకుందాం.